వాళ్ళు తిరగలేని పరిస్థితుల్లో కేసీఆర్ గారికి ఇంతవరకు రాలేదు. కానీ ఒక గంట సేపు పాదయాత్ర చేయమని చెప్పండి, ఎప్పుడు చూస్తా. వాళ్ళు ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఆయన మీటింగ్లు పెట్టి హామీలు ఇవ్వడమే తప్పితే ఎక్కడ కూడా మరి పాదయాత్ర చేసిన సందర్భాలు లేవు. అందుకే మేము ఒకటే డిసైడ్ చేసుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ గడ్డని మేము గెలుచుకుంటాం. జూబ్లీహిల్స్ గడ్డ మాకు డెఫినెట్ గా ముఖ్యంగా ఉంటుందని చెప్పేసి. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో రెండు పార్టీలకి మధ్యలో జరుగుతున్న వార్ ఇది. ఒకటి కాంగ్రెస్ ఎంఐఎం ఒక గట్టు మీద ఉంటే రెండవ గట్టు మీద బీజేపీ ఉంది. ఈ రెండు పార్టీలకే. కాంగ్రెస్ కు నిజంగానే వెంకటరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ లేదు ఇక్కడ. బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి స్టీరింగ్ లేదు, కారు లేదు, షెడ్ లో ఉంది. కాబట్టి ఫామ్ హౌస్ కి పరిమితం చేసింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీకు కాంగ్రెస్ కే పోటీ అంటారా ఇప్పుడు జూబ్లీహిల్స్ లో? డెఫినెట్ గా అది 3వ స్థానంలో ఉంటుందో, దానికి డిపాజిట్ తగ్గుతుందో నాకు తెలియదు. కానీ వాళ్ళు కష్టపడాల్సిందే తప్పితే. ఎందుకు మీరు కాంగ్రెస్ మాత్రమే టార్గెట్ చేస్తున్నారు? మీరు కాంగ్రెస్ మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బీఆర్ఎస్ ఎందుకు మరి సిట్టింగ్ సీట్ ఎందుకు అంత తక్కువ అంచనా వేస్తున్నారు చెప్పండి. ఒకటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, రెండు కాంగ్రెస్ పార్టీకి నిజమైన దమ్ము ధైర్యం ఉంటే సింగిల్ గా పోటీ చేసి రావాలి, సింగిల్ గా పోటీ చేయాలి. ఎంఐఎం సపోర్ట్ తోనో ఇంకో సపోర్ట్ తో రావడం అది కరెక్ట్ కాదు. ఎంఐఎం సపోర్ట్ అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఎంఐఎం వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు, దాని విషయంలో కాదు. సో దాంట్లో మీరు ఇంకా కాంగ్రెస్ ఎంఐఎం ఈ సమయంలో కూడా మీరు ఈ హిందుత్వ ఓట్ల మీద కావచ్చు, తర్వాత ఈ సెంటిమెంట్లు కాదు. సో మీ కిషన్ రెడ్డి గారు కానీ, తర్వాత బండి సంజయ్ గారు కానీ, తర్వాత మీ రామచంద్రరావు గారికి, ఈ ముగ్గురికి మాత్రం నిజంగా మరి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఇది అగ్ని పరీక్ష మీ బీజేపీకి మాత్రం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చలేదు కనుక ప్రజల్లో వ్యతిరేకత ఉంది. సో ఒక జూబ్లీహిల్స్ పోయినంత మాత్రాన పోయేది ఉంది, అధికారం బదిలీ అయ్యేది లేదు. తర్వాత ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కూడా దీని ద్వారా గెలిస్తే అధికారం వచ్చేది లేదు, తర్వాత ప్రతిపక్ష హోదా పెరిగేది లేదు. కానీ బీజేపీకి మాత్రం ఇది టఫ్ ఫైట్, అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు ఇప్పటికీ 12 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు కేంద్రంలో. సో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితిని కూడా మీరు చేజార్చుకున్నారు. సో ఈ ఎన్నిక మీకు చాలా సీరియస్. ముగ్గురు వ్యక్తులకు మాత్రం ఇది చాలా కీలకం. సో బీజేపీని లేపుతారా ముంచుతారా? సో మీరు అన్నట్టు ఆ ఓడ్డు ఈ ఓడ్డు కాదు, మీరు మధ్యలో ఉన్నారు, వరదలో ఉన్నారు. మీరు ఆ వరదలో కొట్టుకోపోకుండా ఆ పరిస్థితి చూసుకోండి. మధ్యలో లేవు మేము అందుకే చెప్తున్నాను కదా. అసలు బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం అయితే బీజేపీ అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య పోటీ ఉంటుంది, కానీ దీంట్లో బీజేపీ అనే దాంట్లో మరి అక్కడ ఎవరు కూడా అంటే బయట సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అయితే బీజేపీ థర్డ్ పొజిషన్ లో వస్తుందని చెప్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 65 ఓట్లు ఎట్లా వచ్చినాయి? పార్లమెంట్ ఎన్నికల్లో 65 ఓట్లు వచ్చినాయంటే డెఫినెట్ గా ఆదరణ. అది మోదీ వర్సెస్ రాహుల్ కు మధ్య జరిగిన పోటీ కనుక కొంత మోదీ మరొకసారి ప్రధానిగా ఉండాలనే అవకాశం ఇచ్చారు. దేశ ప్రజలు కూడా మోదీకి కూడా పూర్తి స్థాయిలో మరి అవుట్ రైట్ మెజార్టీ మీకు రాలేదు. ఇటు ఏపీలో కూటమి కూటమితోని మీ సపోర్ట్ తీసుకున్నారు, యూపీలో అక్కడ బీహార్లో నితీష్ కుమార్తోనే మీ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు కేంద్రంలో మీది నిలబడడానికి ఇటొకరు చేతులు పెట్టి నిలబెట్టారు. సో ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మాత్రం 42% బీసీల ఇష్యూ కావచ్చు, తర్వాత మరి ఆంధ్రప్రదేశ్కి ఒకలాగా నిలుస్తున్నారు, తెలంగాణకు నిధులు ఇవ్వట్లేదు. ఇవన్నీ మీ పైన కాంగ్రెస్ బీఆర్ఎస్ మూకుమ్మడిగా చేస్తున్న ఆరోపణలకు ఏం చెప్తారు? 42% బీసీలకు ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కాదు. వాళ్ళ మేనిఫెస్టోలకు పెట్టి తీసుకొచ్చారు. వాళ్ళకి మెడకు చుట్టుకుంది. ఇప్పుడు ఏ విధంగా ఇస్తారనేది అది పక్కన పెడితే, జూబ్లీహిల్స్ గడ్డ చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన ప్రాంతం. దాంట్లో ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాలి. 45 కాదు 47% వచ్చింది. 47% నుంచి 80% వస్తే మేము దగ్గర 50 నుంచి 60 వేల ఓట్లతోటి మేము గెలుస్తాం. డెఫినెట్ గా అది గెలుస్తాం. ఎందుకంటే చాలా ముఖ్యమైన ప్రాంతం. ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలి, ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కును కాపాడుకోవాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలి. రేపొద్దున జూబ్లీహిల్స్ గడ్డ మరి ఒక సైడ్ కాకుండా కాంగ్రెస్ ప్రాంతానికి, కాంగ్రెస్ పార్టీకి కాకుండా, ఎంఐఎం అభ్యర్థి కాకుండా, ఎందుకంటే అభ్యర్థి కూడా ఎంఐఎం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తికి కాకుండా ఇప్పటికి 7 అసెంబ్లీ స్థానాలు ఎంఐఎం పరిధిలో ఉన్నాయి. ఇది కూడా కాకుండా ఉండాలంటే డెఫినెట్ గా
ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాలి, అభ్యర్థి గెలవాలి, అది దాంట్లో భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పి నేను డెఫినెట్ గా ఆశిస్తా ఉన్నాను. అది జరుగుతుంది. ఎందుకంటే మేము మాకు ఇస్తున్న ఆదరణ చూస్తే జూబ్లీహిల్స్ గడ్డ భారతీయ జనతా పార్టీ అడ్డగా మారిపోతుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు, అందరు చెప్తా ఉన్నారు. వాళ్ళ ఇష్యూస్ అన్ని కూడా బయటకు తీసుకొస్తా ఉన్నారు. 54 ప్రాంతాల్లో మేము పర్యటించినప్పుడు ఎక్కడ లేని ఆదరణ, ఎక్కడ లేని ఇష్యూస్ అన్ని కూడా చెప్తా ఉన్నారు. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ తరఫున జూబ్లీహిల్స్ జూబ్లీహిల్స్ గడ్డని గెలుచుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. శ్రీనివాస్ గారు, బచ్చు శ్రీనివాస్ గారు.